నటసింహం బాలయ్య బర్త్డే హంగామా కూడా ఇప్పుడే మొదలైంది. వచ్చే నెల తన పుట్టినరోజు సందర్భంగా నాటు బాంబులు కాదు అంతకు మించిన బాంబులు పేల్చేలా ఉన్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఎప్పటినుంచో బాలయ్యతో సినిమా తీయాలని అనుకుంటున్న తను దేవర 2కి వచ్చిన గ్యాప్ లో గాడ్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ని ఊపేసేందుకు రెడీ అయ్యాడు. ఇంతవరకు షూటింగ్ కాదు కదా, కనీసం లాంచ్ కూడా జరగలేదు. కానీ ఈ లోపే ఏదో గ్లిమ్స్ వచ్చేలా ఉంది. అటు మే 19, 20న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం ఒక బాంబు, జూన్ 10న గాడ్ ఆఫ్ మాసెస్ కోసం మరో బాంబు సిద్ధం చేశాడా? 30 రోజుల గ్యాప్ లో 2 టీజర్లతో కొరటాల శివ నిజంగా షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడా? హ్యావ్ ఎ లుక్. నటసింహం బాలయ్య గర్జనకు ఇంకా 28 రోజులున్నాయి. అన్నింటికంటే వచ్చే నెల చాలా వరకు నటసింహం ఫ్యాన్స్ కు వెరీ స్పెషల్. ఎందుకంటే చాలా రేరెస్ట్ కాంబినేషన్ వచ్చే నెల సెట్ అవుతోంది. లెజెండ్ కు రైటర్ గా వర్క్ చేసిన కొరటాల శివ దర్శకుడిగా మారినప్పటి నుంచి బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ కాంబినేషన్ ఎన్నడూ కుదరలేదు. తను కూడా మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుస హిట్స్ తో దూసుకెళ్తూ బిజీ అవుతూ వచ్చాడు. ఇప్పుడు దేవర తర్వాత దేవరా 2 తీసే పనిలో ఉండగా బాలయ్యకు తను చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ రావటం, అనౌన్స్మెంట్ ఇచ్చేయటం అన్ని జరిగిపోయాయి. వచ్చే నెల జూన్ 10న గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బర్త్డే అవటంతో అదే రోజు కొరటాల శివతో బాలయ్య మూవీని లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వచ్చే వారం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ గ్లిమ్స్ రాబోతుంది. అదొచ్చిన నెలకు బాలయ్యతో కొరటాల శివ మూవీ పట్టాలెక్కబోతుంది. విచిత్రం ఏంటంటే దేవరా 2 అప్డేట్ తో పాటు బాలయ్య మూవీ తాలూకు గ్లిమ్స్ ను కూడా ప్లాన్ చేశాడట కొరటాల శివ. అది ఏఐలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చిన్న గ్లిమ్స్ ని వదలబోతున్న కొరటాల శివ దేవర 2కి కూడా అలాంటి అప్డేటే ఇస్తాడా, లేదంటే ఒరిజినల్ ఫుటేజ్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెస్తాడా అన్నది తేలాలి. అయితే దేవరా 2 విషయంలో ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పటికీ డ్రాగన్ 2 భాగాల షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. అది ఇంకా ఏడాదిన్నర సాగేలా ఉంది. అందుకే ఈ లోపు బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఈ గ్యాప్ లో తన డ్రీమ్ ను ఇలా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో ఆల్రెడీ ఒక ఫోటోషూట్ జరిగినట్టు తెలుస్తోంది. అది ఫోటోషూటా లేదంటే మరోటా అన్నది అఫీషియల్ గా తేలలేదు. కానీ అది సినిమా లాంచింగ్ రోజు ఏఐ సాయంతో లాంచ్ చేసే గ్లిమ్స్ కోసం చేసిన షూటే అంటున్నారు. మరి రియల్ గా షూట్ చేస్తే ఏఐ వాడాల్సిన అవసరం ఏంటో కానీ మే 20న ఎన్టీఆర్ బర్త్డేకి దేవరా 2 అప్డేట్, జూన్ 10న బాలయ్య బర్త్డే స్పెషల్ గా మరో గ్లిమ్స్ తో కొరటాల శివ నందమూరి భూకంపం క్రియేట్ చేసేలా ఉన్నాడు.